ద్వేషం ఉంది, కలహం ఉంది, మత్సరం ఉంది, పగ ఉంది, ప్రతీకారం ఉంది, విషం ఉంది. ఇలాగా సినిమాలు ఉన్నాయి, షికారులు ఉన్నాయి, ఏంటి సీరియల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఈ కొండలో. అయితే కొండలో ఉండాల్సింది ఏంటి? ఇదంతా ఏంటి? విషం. ఈ విషముతో నింపబడిన మనము దేవుని బిడ్డలారా నిత్య నరకానికి వెళ్ళాల్సిందే తప్ప పరలోకాన్ని ఎప్పుడు మనము చూడలేము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మనము గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ యొక్క సమరయ స్త్రీ అనే ఈ యొక్క కొండలో విషం ఉంది. ఆ విషముతో నింపబడి ఉంది. అంటే శాపగ్రస్తమైన వ్యక్తి కనుక, శాపాన్ని మోస్తున్న వ్యక్తి కనుక విషముతో నింపబడిపోయింది, కక్షతో నింపబడింది, కార్పణ్యములతో ఉంది, పగతో ప్రతీకారములతో ఉంది. దేవుని బిడ్డలారా, ఆ చేయరాని కార్యములన్నిటి చేస్తుంది. అప్పటికే 5గురిని మార్చి ఆరో వ్యక్తితో సంబంధం పెట్టుకుంది. ఏంటి? 5గురు అయిపోయారు. 5గురు అయిపోయి 5గురిని మార్చేసింది. 6వ వ్యక్తితో సంబంధం పెట్టుకున్నప్పుడు బైబిల్లో ఉంది ఆ మాట. 5 మందిని నీ పెనిమిటిని తీసుకురాపు అంటే నాకు పెనిమిటి లేడని చెప్పి, నిజమే చెప్పావు, ఇప్పుడు ఉన్నాడు కూడా నీ వాడు కాదన్నాడు ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 5 మంది భర్తలను మార్చి 6వ వ్యక్తినితో ఉంది. అంటే ఈమె ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైన విషతుల్యమైన కార్యములు చేస్తుంది. పాపముతో నింపబడిపోయింది. ఆ యొక్క భయంకరమైన పాపములో ఉన్న ఈ వ్యక్తి తన కొండను విడిచిపెట్టి గ్రామంలోకి వెళ్ళిపోయింది. హల్లెలూయా.